ఒకవైపు పుల్లగా అవుతుంది, ఇంకా వైపు టమాటా పచ్చడి. ఇక్కడ చిన్న కరివేపాకు చెట్టు ఉంది హోల్సేల్ బిజినెస్ దగ్గర, ఆ కరివేపాకు తెచ్చాను. ఇది పచ్చిమిరపకాయలు, టమాటా, చింతపండు, బెల్లం. ఆ పుల్లగుంకి టమాటా చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. పుల్లగు అంటాం, పొంగల్ అంటారు. కొంచెం సాల్ట్ వేసేస్తాను. ఇది కూడా కుక్కర్ పెట్టేస్తాను. టమాటా చట్నీకి వస్తుంది వెజల, ఇంకా రాలేదు పుల్లగుంకి. టమాటా చట్నీకి విజిల్స్ అయిపోయేవి. ఇంకా పొంగల్కి విజిల్ రావట్లేదు, వెయిటింగ్. వాటర్ ఎక్కువ అయిందో ఏంటో బయట నుంచి వస్తుంది. కొంచెం కింద పడిపోకుండా క్లాత్ పెట్టాను. పొయ్యి అంతా చెత్త అవుతుందని చెప్పి కొంచెం మెత్తగా ఉండాలని వాటర్ ఎక్కువ వేసాను. ఏమవుతుందో చూడాలి. ఇందులో కారం ఏమీ లేదు, పచ్చిమిరపకాయలు, టమాటా, చింతపండు, ఉప్పు, బెల్లం. ఇది ఇది ఎలా ఉందో చూడాలి. వాసన అయితే మంచిగా వస్తుంది. ఇది బాగా చల్లగా చేసి మిక్సీ వేసాం అనుకోండి, ఇంకా పలుచగా చేస్తే బాగుంటుంది. పెట్టుకొని వేసుకుంటే మిక్సీ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంచుమించు టమాటా చారు ఆ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ ప్యాన్ కోసం చల్లగా చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ ఇప్పుడు మామూలు ఇప్పుడు టెక్టర్ రావండి ఎంత తీసుకుంటున్నాను మామూలు ప్యాకెట్. పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా సాల్ట్ వేసి కలపడమే. ఇందులో కూడా లైట్గా బెల్లం, నెయ్యి వేస్తాను. పచ్చడికి వేసినంత బెల్లం వేయను, కొంచెం వేస్తున్నాను. యాక్చువల్గా 1:5 వేసాను వాటర్, అయినా సరిపోలేదు. సాల్ట్ పట్టినట్టు ఉంది. బోల్డ్ సాల్ట్ వేసాను. సాల్ట్ ఎక్కువ అయిపోద్దేమో వేస్తుందా. ఇంకా నెయ్యి వేసి కలుపుతాను. టమాటా చట్నీ పుల్లగా రెడీ అయిపోయింది. పాన్ షాప్ కూడా ప్లేస్